దీప అసలైన వారసురాలని పారిజాతంతో దాసు చెప్తుండగా విని ఆస్తి దీప పేరు మీద రాసిన శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప అసలైన వారసురాలన్న విషయం పారిజాతానికి దాసు చెప్పేయడమేంటి? మరి ఆ విషయం శివన్నారాయణ విన్నాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శౌర్య బర్త్డే ఫంక్షన్కి అందరూ వచ్చిన తర్వాత దాసుకు ఫోన్ చేస్తుంది పారిజాతం. అయితే ఏంటమ్మా అని చెప్పనేసరికి, అసలు నేను కన్న తల్లిని అన్న విషయం గుర్తుందరే, నేను మరొక పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ తల్లిని కాకుండా పోతానా అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం జరిగిందమ్మా అని చెప్పాను. కానీ దాసు కాశీ నా మనవడు, వాడు స్టేషన్లో ఉన్నాడంట, యాక్సిడెంట్ చేశాడంట అని చెప్పాను. కానీ అవును, అదంతా జరిగి 3 రోజులైంది అని చెప్పనేసరికి, 3 రోజులైనా నువ్వు నాకు చెప్పాలని అనుకోవట్లేదేంట్రా? నేను నీ తల్లినిరా, నీ బాధ్యత నాకు లేదా? చెప్పవలసిన అవసరం లేదా అనగానే, శ్రీధర్ బావ విడిపించాడు కదమ్మా, అందుకే చెప్పలేదు అని చెప్పాను. కానీ అంత పరాయిదాన్ని అయిపోయానా అని చెప్పాను. కానీ జోష్న నీకేమీ చెప్పలేదా అని చెప్పనేసరికి, జోష్న చెప్పడం ఏంట్రా అని చెప్పనేసరికి, కాశీని జైల్లో పెట్టిన రోజే నేను జోష్నకు ఫోన్ చేశాను, అడిగాను, సహాయం చేయమని అడిగాను. ఆ పెద్ద ఆయన దాకా వెళ్తే మళ్ళీ ఆయన సహాయం చేస్తారు, కానీ ఆయనకి చెప్పడం ఇష్టం లేకే జోష్నకు ఫోన్ చేసి అడిగితే, రేపొద్దుట వచ్చి నేను చూసుకుంటాను నాన్న అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు వచ్చాడా, తీసుకొచ్చారా, ఏం చేశారు అన్న మాట కూడా పట్టించుకోలేదు జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వనేది అని చెప్పాను. కానీ అవునమ్మా, నేను ఆల్రెడీ జోష్నకు చెప్పాను, నీకేమీ చెప్పలేదా అని చెప్పాను. కానీ తప్పు చేశాను రా దాసు, చాలా పెద్ద తప్పు చేశాను అనగానే, నువ్వు చేసిన తప్పుని ఇప్పుడు సర్దిద్దుకుంటున్నావా? ఇప్పుడు తప్పు చేశాను అని బాధపడుతున్నావా ఏంటి? సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసే, ఇప్పుడంతా బాగానే ఉందిలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పారిజాతానికి చాలా బాధ కలుగుతుంది. నువ్వు సంతోషంగా ఉండాలి అని నేను బిడ్డల్ని మార్చాను, కానీ నీ బిడ్డని ఎంత స్వార్థపరురాలుగా మార్చేశాననేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. తప్పు చేశానురా, నేను నిజంగా తప్పు చేశాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే జోష్న వస్తుంది పారిజాతం దగ్గరికి. వచ్చేసరికి, ఏమైంది గ్రాని అని చెప్పాను. కానీ చాలా కోపంగా చూస్తుంది. కోపంగా చూసేసరికి ఏమైంది అని చెప్పాను. కానీ ఆ రోజు ఆల్రెడీ తప్పు, మనకి సహాయం చేయని వాళ్ళు అంటూ పారిజాతాన్ని అడిగి మరీ సలహా తీసుకుంది కదా, నా చెప్పుతో నన్నే గట్టిగా కొట్టావు కదే, వదిలిపెట్టనే, అస్సలు వదిలిపెట్టను అంటూ పారిజాతం లోపలికి వెళ్ళి శౌర్య విషయంలో కార్తీక్ కన్న తండ్రి కాదని, ఒక గార్డియన్గా సోషల్ సర్వీస్ చేశాడంటూ మాట్లాడేసరికి పారిజాతం కాస్త, కార్తీక్ శౌర్య కన్న తండ్రి కాకపోవచ్చు, కానీ దీపను పెళ్లి చేసుకున్న తర్వాత దీపకు పుట్టినప్పుడు కార్తీక్ కూడా కూతురు లాంటిదే కదా, అందుకే చేశాడు, అందులో సోషల్ సర్వీస్ ఏముంది? అయినా రక్త సంబంధం కంటే పెంచిన బంధమే గొప్పది అని అనుకోవాలి. రక్త సంబంధికులు ఎప్పుడూ దూరమే పెడతారు, ఆ జ్ఞానం కూడా కొంతమందికి లేదు అన్నట్టుగానే సూటిగా కాకపోయినా ఇండైరెక్ట్గా మాటలు వదులుతుంది పారిజాతం. అయితే ఏమైంది గ్రానికి, నేనంటే దానికి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే నాకు సపోర్ట్ చేయడం మానేసి బావ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనుకుంటూ ఉండగానే, కరెక్ట్గా మాట్లాడావు పారిజాతం, ఎప్పటికైనా అర్థమైందా ఎవరు ఏం మాట్లాడతారో? మాట అనే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటే బాగుంటుంది జోష్న అంటూ దశరథ్ అయితే అంటాడు. జోష్న అయితే సైలెంట్ అయిపోతుంది. ఏమైంది గ్రాని, ఏం జరిగింది అనగానే, ఏమీ జరగలేదు అని చెప్పాను. కానీ ఏదో జరిగింది, అందుకే నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అనగానే, నేను నీ మీద కోపంగా లేను, వదిలేసే అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాసుకి ఫోన్ చేస్తుంది. దాసుకి ఫోన్ చేసేసరికి, ఏంటమ్మా అని చెప్పాను. కానీ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అనగానే, శ్రీధర్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము అని చెప్పనేసరికి, అవునా,
సరే నీతో నేను మాట్లాడాలి అని చెప్పాను కానీ నాతో ఏం మాట్లాడతావమ్మా అని చెప్పనేసరికి నీతో నేను మాట్లాడాలరా అని చెప్పి ఫోన్ చేసింది కదా. బయలుదేరుతుంది పారిజాతం. ఈ పారిజాతం ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడు జోష్నను సపోర్ట్ చేసే పారిజాతం ఈరోజు జోష్నను సపోర్ట్ చేయకపోగా జోష్ననే అదమాయించింది. ఇప్పుడు ఫోన్ చేసి దాసుతో మాట్లాడింది. ఇప్పుడు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూనే ఇంకా శివన్నారాయణ కాస్త పారిజాతం ఆలోచనల్లో ఏదో మార్పు వచ్చింది. అసలు పారిజాతం ఎక్కడికి వెళ్తుందన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పి వెనకాలే ఫాలో అవుతాడు శివన్నారాయణ. ఫాలో అయ్యేసరికి దాసు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి దాసు అంటూ దాసును పట్టుకుని ఏడుస్తుంది. ఏం జరిగిందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అనగానే నేను తప్పు చేశాను దాసు, మొదటిసారి తప్పు చేశాను అని బాధపడుతున్నాను అని చెప్పాను. కానీ దాసు విషయంలో పారిజాతం ఏం తప్పు చేసింది? తప్పు చేశాను అని ఎందుకంతలా ఏడుస్తుంది? ఎప్పుడు పారిజాతం ఇంతలా బాధపడడం నేను చూడలేదు అని చెప్పి శివన్నారాయణ కాస్త చాటుగా వింటూ ఉండేసరికి ఏమైందమ్మా, ఇప్పుడు ఏం జరిగింది? అంతా బాగానే ఉంది కదా, కాశీని శ్రీధర్ బాబు బయటికి తీసుకొచ్చేసాడు కదా అనగానే ఎంత జరిగినా నాకు జోష్న ఒక్క మాట కూడా చెప్పలేదురా అని చెప్పనేసరికి ఎందుకు చెప్తుందమ్మా, నిలువెల్ల స్వార్థంతో నిండిపోయింది, ఎందుకు చెప్తుంది అని చెప్పాను. కానీ అది నీ కూతురే కదరా, దాని తమ్ముడు జైల్లో ఉన్నాడు అనగానే దానికి కొంచెం కూడా బాధ అనిపించలేదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అవుతాడు. నీ కూతురా ఏంటి, దాసు కూతురు జోష్న అని అంటుందేంటి అని చెప్పాను. కానీ అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, జోష్న నా కూతురే కావచ్చు, కానీ నా కూతుర్ని నా నుంచి దూరం చేసేసి సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురుగా మార్చేశావు కదా. స్వార్థంతో నిలువెల్లా నిండిపోయింది, అహంకారంతో తల పొగరు బాగా ఎక్కింది, ఆస్తి అంతస్తు తప్ప మిగిలినవేమీ నా కూతురికి కనిపించట్లేదమ్మా. కేవలం నా కూతురికి డబ్బు మాత్రమే కనిపిస్తుంది. అలా కనిపించేటట్టుగా నువ్వే కదా చేసావమ్మా. నా బిడ్డను పురిట్లోనే నా నుంచి దూరం చేసి సుమిత్ర దశరథుల వదిలిన పిట్టగా మార్చేశావు. కానీ ఆ ఇంటి వారసురాల్ని మాత్రం రోడ్డున వదిలేసావు కదమ్మా అని చెప్పాను. కానీ అప్పుడు నేను స్వార్థంగానే ఆలోచించాను, కేవలం జోష్న గురించి మాత్రమే ఆలోచించలేదు దాసు, నీ గురించి కూడా ఆలోచించాను. నీ భవిష్యత్తు బాగుండాలని, డబ్బు లేకపోతే విలువ ఉండదు కాబట్టే డబ్బు మీకు సొంతం చేయాలి అన్న ఉద్దేశంతో ఆలోచించాను. కానీ ఈరోజు నీ కూతురు నా మనవడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, దాని సొంత తమ్ముడే కదా, సొంత తమ్ముడైనా సరే జైల్లో ఉన్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత అయినా సరే నాకొక మాట చెప్పకపోయినా నేనేమనుకోను, నీకు సహాయం చెయ్యాలి కదా. అంటే వాళ్ళు ఎలా పోయినా నాకేంటి సంబంధం, నేను బాగానే ఉన్నాను అని స్వార్థంతోనే కదా నీ కూతురు ఆలోచించింది అని చెప్పనేసరికి అలా తయారు చేసింది నువ్వే కదమ్మా అని చెప్పాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకున్నానా దాసు అని చెప్పాను. కానీ అవసరం లేదమ్మా, డబ్బుని మనిషి స్వార్థంగా మార్చేస్తుందని తెలుస్తుంది. అదే డబ్బు సుమిత్ర వదినకుంది, స్వార్థం ఉందా? దశరథ అన్నయ్యకుంది, స్వార్థం ఉందా? శివన్నారాయణ గారికి ఉంది, ఆయనకి స్వార్థం ఉందా? లేదు. కానీ జోష్నకు మాత్రమే ఎందుకు స్వార్థం పెరిగింది? అలా నువ్వు పెంచావు, అందుకే జోష్న అలా తయారైంది. నా బిడ్డ నేనెంత సాధుగా ఉంటాను, కళ్యాణి ఎంత సాధుగా ఉంటుంది, కానీ నువ్వు మాత్రమే నీ మనవరాలను అలా పెంచి అంత దుర్మార్గురాల్లా మార్చావు. అసలు ఆ బిడ్డ ఎక్కడుందో ఏంటో నీకైనా తెలుసమ్మా అని చెప్పాను. కానీ తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. స్వార్థంగా ఆలోచించి ఆ ఇంటి వారసురాల్ని దూరం చేసేసాను. ఆ ఇంటి వారసురాలు ఎక్కడో బ్రతికే ఉందని చెప్పావు కదరా, ఆ ఇంటి వారసురాలు ఎక్కడుంది అని చెప్పాను. కానీ నీ మనవరాలు నీకు ఆ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం చెప్పలేదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు, ఆ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం జోష్నకు తెలుసా అని చెప్పాను. కానీ జోష్నకు తెలుసు, జోష్నకి తెలుసు, నాకు తెలుసు. ఆ విషయం నేను ఎక్కడ బయట పెట్టేస్తాననే కదా నీ మనవరాలు నన్ను తల మీద కొట్టి మరీ చంపాలని చూసింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు, నీ తల మీద కొట్టింది జోష్ననా అని చెప్పాను. కానీ అవునమ్మా, నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది జోష్ననే. ఎందుకంటే నేను ఆ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం బయట పెడితే
తన ఉనికికే కష్టమని చెప్పి తను డబ్బులోనే పెరిగాను, డబ్బులోనే చస్తాను, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ కూతురుగా పెరగను అని చెప్పిందమ్మా నా కూతురు. నన్ను అసహించుకోవడమే కాదు, నన్ను అంతం చేయడానికి కూడా వెనకాడలేదు నా కూతురు. ఆ రోజు దశరథ అన్నయ్య నన్ను చూసి కాపాడాడు కాబట్టే నేను ఇంకా నీ కళ్ళ ముందు ప్రాణాలతో తిరుగుతున్నాను, లేదంటే నేను ఈ పాటికి చనిపోయి ఉండేవాడిని అని చెప్పనేసరికి, అంటే జోష్న నిన్ను చంపాలని చూసిందన్న విషయం దశరథకు తెలుసా అని చెప్పాను, కానీ తెలుసమ్మా అని చెప్పనేసరికి, మరి నిన్ను అడగలేదా దశరథు అని చెప్పాను, కానీ అడిగాడు, కానీ గతం గుర్తు లేనట్టు సైలెంట్గా ఉన్నాను. ఆ ఇంటి వారసురాలు ఎక్కడుందన్న విషయం నాకు తెలుసమ్మా. ఒక్కటి మాత్రం చెప్తాను, ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు శివనారాయణ గారికి, సుమిత్ర వదినకి, దశరథ అన్నయ్యలకి నిజం చెప్పేస్తాను. ఆ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం చెప్పేస్తాను అని చెప్పాను, కానీ ఇంతకీ ఆ ఇంటి వారసురాలు ఎవరు దాసు అని చెప్పాను, కానీ ఎవరో కాదమ్మా, దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు. సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు. నువ్వు చంపాలని ఆ సైదుల్గాడికి ఇచ్చి పంపించిన ఆ బిడ్డే సైదుల్గాడు చంపకుండా బస్టాండ్లో వదిలేస్తే కుబేరు దీపను తీసుకువెళ్ళి కన్న బిడ్డలా చూసుకున్నాడు. చనిపోయేంత వరకు కూడా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఆ రోజు చీకట్లో కుబేరు బిడ్డను తీసుకువెళ్ళినప్పుడు నేను చూసి కుబేరుని ఫోటో డ్రాయింగ్ గీయించి అనసూయ ద్వారా తన తమ్ముడే కుబేరని, ఆ బిడ్డే దీప అన్న విషయం తెలుసుకున్నాను. అందుకే ఆ విషయమే జోష్నకు చెప్పాను. అందుకే జోష్న దీపను అంతం చేయడానికి కూడా వెనకాడలేదు. సుమిత్ర వదిన దృష్టిలో దీపను చెడ్డదాన్ని జోష్న ఎందుకు చేస్తుందనుకుంటున్నావు? కేవలం కార్తీక్ని పెళ్లి చేసుకుందన్న ఒక్క కారణం అనుకుంటున్నావా? ఏదొక రోజు దీప నిజం తెలుసుకుని ఇంటికి వచ్చేస్తే ఇంటి వారసురాలుగా దీపే ఉంటుంది, జోష్న ఉండదు అన్న ఒకే ఒక్క కారణం చేత జోష్న దీపను అంతం చేయడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతంతో పాటు శివనారాయణ కూడా షాక్ అయిపోతాడు. అంటే దీప నా సొంత మనవరాలన్నమాట. జోష్న నిలువెల్లా స్వార్థంతో నిండిపోయిన దాసు కూతురా, పారిజాతం వారసురాలా? పారిజాతం ఎంత కుట్ర చేస్తుందని అస్సలు అనుకోలేదు. పోనీలే, భర్త లేడు, బిడ్డతో ఉందని చెప్పి జాలితో పెళ్లి చేసుకున్న పాపానికి నా కుటుంబానికే నా వారసురాల్ని దూరం చేసిందే ఈ పారిజాతం. అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి సరాసరి అటునుంచటే నేరుగా లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఏంటి శివనారాయణ గారు ఇలా వచ్చారు? అర్జెంటుగా ఆస్తిని వీలునామా మార్చి రాయాలి అని చెప్పాను, కానీ ఏమైంది శివనారాయణ గారు అని చెప్పాను, కానీ అదంతా తర్వాత చెప్తాను. నేను ఆస్తి ఎవరెవరి పేరు మీద రాశాను అనగానే మీ తదనంతరం మీ కొడుకు కోడలికి, ఆ తదనంతరం మీ మనవరాలకి అని చెప్పాను, కానీ నా మనవరాలు కాదు, దీపాని మెన్షన్ చేయండి, నా మనవరాలు దీపాని రాయండి అని చెప్పాను, కానీ మీ మనవరాలు దీప జోష్న కదండి మీ మనవరాలు పేరు అని చెప్పాను, కానీ కాదు, దీపే నా అసలైన మనవరాలు. ముందు రాసి రేపు ఉదయానికల్లా నా ఇంటికి తీసుకురండి అని చెప్పనేసరికి, తీసుకురావడమే కాదు అందరి ముందు చదివి వినిపించండి, ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాను, కానీ సరే సార్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి శివనారాయణ కాస్త ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత హాల్లో కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటాడు. జరిగింది ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి జోష్న విషయంలో జరిగింది, పారిజాతం చూపించిన ప్రేమ, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కటి కూడా ఆలోచించుకుంటూనే ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే ఇంకా అలా ఆలోచించుకున్న శివనారాయణ ఎంత మోసపోయానా, ఎంత దారుణంగా మోసపోయానా, ఇన్ని కుట్రలు చేశారా నా వెనకాల, నేను తెలుసుకోలేకపోయాను, ఎంత దారుణంగా మోసపోయాను నేను, అంతేలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి ఏంటి ఇలా జరిగింది, ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా అని చెప్పి ఆలోచనలో ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే ఇంకా అలా ఆలోచించిన శివనారాయణ, ఏమైంది నాన్న, ఎక్కడికి వెళ్ళావు, చాలా హడావిడిగా బయటికి వెళ్ళావు, ఏం జరిగింది నాన్న అని చెప్పనేసరికి, ఏమీ లేదు దశరథ అని చెప్పాను, కానీ పర్వాలేదు చెప్పు నాన్న, అసలు ఏం జరిగింది, నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు, ఏం జరిగిందో చెప్పు నాన్న అని చెప్పనగానే,
దశరథ అది అది అని చెప్పాను కానీ చెప్పు నాన్న అని చెప్పాను కానీ ముందు నువ్వు ఇలా రా అని చెప్పి దశరథని పక్కకు తీసుకెళ్ళి దశరథను పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఏం జరిగింది నాన్న, ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పందే నాకు ఎలా తెలుస్తుంది నాన్న అని చెప్పనేసరికి మోసపోయాం దశరథ, చాలా మోసపోయాం మనం అని చెప్పాను కానీ మోసపోవడం ఏంటి నాన్న అని చెప్పాను కానీ అవును దశరథ, మనం మోసపోయాము. ఎందుకంటే మన ఇంటి అసలైన వారసురాలు జ్యోష్ణ కాదు దశరథ అని చెప్పాను కానీ జ్యోష్ణ కాకపోవడం ఏంటి నాన్న, మన ఇంటి అసలైన వారసురాలు జ్యోష్ణనే కదా, మరి జ్యోష్ణ కాదు అని అంటావేంటి అని చెప్పాను కానీ అవును దశరథ, జ్యోష్ణ కాదు. ఎందుకంటే జ్యోష్ణ మన ఇంటి అసలైన వారసురాలు ఎలా అవుతుంది అని చెప్పనేసరికి అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, జ్యోష్ణ కాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా కూతురు జ్యోష్ణే కదా అని చెప్పాను కానీ జ్యోష్ణ అని మనం అనుకుంటున్నాము కానీ జ్యోష్ణ కాదు అన్న విషయం నాకు ఈరోజే తెలిసింది. తెలిసిన తర్వాత నాకు చాలా భయం కాదు కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చింది అని చెప్పాను కానీ ఎందుకు నాన్న, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు, దేని గురించి మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారో నాకు తెలియడం లేదు. ప్రతిసారి కూడా మీరు ఎప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే మీరు ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ మా బిడ్డ కాదు అని ఎందుకు అంటున్నారో తెలియడం లేదు అని చెప్పాను కానీ ఎందుకంటే నేను ఇప్పుడే అసలైన నిజం తెలుసుకున్నాను, ఎందుకంటే ఇంటి అసలైన వారసురాలు జ్యోష్ణ కాదు అని తెలుసుకున్నాను అని చెప్పాను కానీ అంటే జ్యోష్ణ కాదు అని ఎలా తెలుసుకున్నారు నాన్న, జ్యోష్ణే కదా ఇంటి అసలైన వారసురాలు అనగానే కాదు, ఎందుకంటే ఇప్పుడే దాసు పారిజాతం మాట్లాడుకోవడం విన్న తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. చిన్నప్పుడే పుట్టిన బిడ్డనే మార్చేశారు దశరథ, నీకు పుట్టిన బిడ్డని కాస్త రోడ్డు మీద పడేసి చంపించడానికి కూడా వెనకాడలేదు పారిజాతం. కానీ తన వారసురాలు అంటే దాసు కూతుర్ని జ్యోష్ణను తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాల్ని నీ బిడ్డను చేసింది అనగానే ఏం మాట్లాడుతున్నారు నాన్న, అంటే జ్యోష్ణ మా కూతురు కాదా అని చెప్పాను కానీ కాదు, జ్యోష్ణ దాసు కళ్యాణిల కూతురు. నీ అసలైన కూతురు ఎవరో తెలుసా, దీపే నీ అసలైన కూతురు, నీ ఇంటి వారసురాలు. దీపను చంపేమని ఒకడికిస్తే వాడు పసిబిడ్డని చూసి చంపడం ఇష్టం లేక ఒక చోట పడేశాడు. అక్కడి నుంచి కుబేర్ తీసుకువెళ్ళి దీపను పెంచాడు. అనసూయ ద్వారా ఇవన్నీ తెలుసుకున్న దాసు దీపే అసలైన వారసురాలన్న విషయం జ్యోష్ణకు చెప్పాడు. జ్యోష్ణకు దీప ఇంటి వారసురాలన్న విషయం తెలుసు కాబట్టి జ్యోష్ణ దీపను అంతం చేయడానికి సుమిత్ర దృష్టిలో, మన దృష్టిలో, నీ దృష్టిలో, నా దృష్టిలో చెడ్డదాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రతి క్షణం కూడా. ఎందుకంటే దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం బయటపడితే తనని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అన్న ఒకే ఒక్క కారణం చేత జోష్ని ఇదంతా చేస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే జోష్న కావాలని ఇదంతా చేస్తుందా నాన్న, ఈ ఇంటి అసలైన వారసురాలు దీపన అని చెప్పాను. కానీ అవును దశరథ, దీపే ఇంటి అసలైన వారసురాలు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటి నాన్న నిర్ణయం అని చెప్పాను. కానీ రేపు ఉదయం లాయర్ వచ్చాక తెలుస్తుంది అని చెప్పి శివనారాయణ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా దశరథ్ కాస్త దీపను చూసినప్పుడే నాకు మనసులో ఆ భావన కలిగింది, నా కన్న బిడ్డ అనే భావన కలిపింది. అయితే ఈ విషయం దీపకు తెలుసా? తెలిసే నన్ను నాన్న అంటూ పిలిచిందా? దీప నాన్న అని పిలవడంతో నాకు ఎక్కడో ఏదో చాలా బాధ, నా బిడ్డ పిలుస్తుంటే కలిగే అనుభూతి నాకు కలిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దశరథ్ అయితే మరుసటి రోజు ఉదయాన్నే లాయర్కి ఫోన్ చేసేసరికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను సార్, వస్తున్నాను అని చెప్పాను. కానీ సరే నేను ఇంట్లోనే ఉన్నాను, త్వరగా రండి అనేసరికి ఈలోపు దీప కార్తీకులు ఇద్దరు వస్తారు. దీప కొంచెం నీ చేత్తో కాఫీ పెట్టివ్వమ్మా అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పాను. కానీ అండి ఏంటి తాతయ్య అని పిలు అని చెప్పాను. కానీ
తాతయ్యనా అని చెప్పాను కానీ అవును తాతయ్యనే పిలువు అని చెప్పాను కానీ సరే తాతయ్య గారు అని చెప్పనేసరికి తాతయ్య గారు ఏంటి, నా సొంత మనవరాలు ఏమని పిలుస్తుంది, తాతానే పిలుస్తుంది కదా, నువ్వు అలానే పిలువు తాతయ్యనే పిలువు అని చెప్పాను కానీ సరే తాతయ్య అని చెప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళేసరికి ఏమైంది బావా, తాతయ్య నన్ను ఎందుకు తాత అని పిలవమంటున్నాడు అని చెప్పాను కానీ ఏమో ఎందుకు పిలవమంటున్నాడో, పిలువు అని చెప్పనేసరికి లాయర్ గారు వస్తారు. వచ్చేసరికి అమ్మ దీప లాయర్ గారికి కూడా కాఫీ తీసుకురాను కానీ అలాగే తాతయ్య అని చెప్పనేసరికి ఆస్తి రాయమని చెప్పింది దీప పేరు మీదే కదా అని చెప్పి లాయర్ అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇంకా దశరథ సుమిత్ర అని చెప్పాను కానీ వాళ్ళిద్దరిని మాత్రమే పిలిచేసరికి వీళ్ళు కూడా వస్తారు. అందరూ వచ్చారా అనగాని అందరూ వచ్చారు నాన్న అని చెప్పనేసరికి ఆ ఇద్దరు కూడా వచ్చారా అనగాని వచ్చారు నాన్న అని చెప్పాను కానీ కార్తీకు దీప ఈ లోపు వస్తారు. ఇంకా శివనారాయణకి లాయర్కి ఇద్దరికి కాఫీ ఇచ్చిన తర్వాత దశరథకి కూడా తీసుకొచ్చి ఇస్తుంది. వద్దమ్మ దీప అని చెప్పాను కానీ పర్వాలేదు తీసుకోండి నాన్న అని చెప్పనేసరికి ఇంకా కాఫీ తీసుకుంటుంది. తీసుకునేసరికి నువ్వేంటి మా నాన్నను నాన్న అని పిలుస్తున్నావు అని చెప్పాను కానీ నేనే అలా పిలవమని చెప్పాను, నీకేంటి అభ్యంతరం అని చెప్పాను కానీ నిన్ను నాన్న అని పిలవగలిగేది నేనే అని చెప్పాను కానీ కొంచెం సేపు సైలెంట్గా ఉండు జోష్న అని చెప్పి శివనారాయణ అంటాడు. ఏంటి మీ తాతకి ఏమైంది అనగానే అదే అర్థం కావట్లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయేసరికి వీలునామా చదవండి అని చెప్పాను కానీ మీరు వీలునామా రాసిన దాని ప్రకారం ఇంతకుముందు మీ మనవరాలు అని మాత్రమే వదిలేశారు, పేరు రాయలేదు. ఇప్పుడు ఆ పేరుని ఫుల్ఫిల్ చేయమని చెప్పారు కదా, ఈ ఆస్తి మీ తదనంతరం మీ కొడుకు కోడలు దశరథ సుమిత్రల తదనంతరం మీ ఇంటి అసలైన వారసురాలు మీ ఇంటి వారసురాలైన దీపక్ మాత్రమే ఈ ఇంటి ఆస్తి మొత్తం చెందుతుంది అని చెప్పి రాసేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. కార్తీకు దీప అలాగే పారిజాతం సుమిత్ర అందరూ షాక్ అయిపోతారు. సుమిత్ర ఒక్కసారిగా ఏంటి మామయ్య గారు అని చెప్పాను కానీ ఆశ్చర్యపోతున్నావా సుమిత్ర, ఈ ఇంటి వారసురాలు దీప అని ఎందుకు రాయించాను అని అనుకుంటున్నావా, ఎందుకంటే నీ కన్న కూతురు దీపే కాబట్టి, ఎందుకంటే ఈ పారిజాతం చేసిన కుట్రల వల్ల కుతంత్రాల వల్ల తను చేసిన తప్పు వల్ల దాసు కూతురు ఇంట్లో వారసురాలుగా తిరుగుతుంది. ఈ జోష్న నీ కూతురు అనుకుంటున్నావా సుమిత్ర, జోష్న నీ కూతురు కాదు, దాసు కూతురు, నీ చేతుల్లో పెరిగిన నీ పెంపుడు కూతురు అంతే తప్ప నీ కన్న బిడ్డ కాదు, ఈ ఇంటి అసలైన వారసురాలు కాదు. పారిజాతం నిలువెత్తు స్వార్థానికి ఇంట్లో మనవరాలుగా పెరుగుతుంది. అది నిజమే కదా పారిజాతం అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ నేను విన్నానులే పారిజాతం, నువ్వేమీ మాట దాటి తడబడి కష్టపడిన అవసరం లేదు. నిన్న నీ కొడుకు దాసు నీకు చెప్పిందంతా అక్షరం పొల్లిపోకుండా నేను విన్నాను. నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడడం కూడా నేను చూశాను. నీ మనవడు జైల్లో ఉన్నా పట్టించుకోలేని నిలువెత్తు స్వార్థపర్రాలు ఈవిడ గారు. ఈవిడిని నమ్ముకుని నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. నీ మనవరాలు ఎదిగి నీ కొడుకుని నీ మనవడిని చూసేస్తుందని అనుకున్నావు కదా, ఇప్పుడు తెలిసిందా జోష్న ఎలాంటిదో అని చెప్పనేసరికి గ్రానీ అని చెప్పాను కానీ ఏంటి గ్రానీ మనవరాలు మీ ఇద్దరు తట్టా బుట్ట సర్దుకొని ఇంట్లోంచి బయటికి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే అసలైన వారసురాలు దీప అన్న విషయం నాకు తెలుసు అని చెప్పనేసరికి కాంచన అనసూయ వస్తారు. రా కాంచన, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు మీ అన్నయ్యని అడిగేవు కదా నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా అని, అది నెరవేరలేదు అని నువ్వు బాధపడుతూ ఉంటావు కదా, ఎందుకు నెరవేరలేదు, అది నెరవేరింది. దీపే నా అసలైన వారసురాలు. సుమిత్ర దశరథుల కూతురే దీప. కార్తీక్ పెళ్లి చేసుకున్నది తన సొంత మరదలనే, జోష్నని కాదు. జోష్నకు కార్తీక్కి పెళ్ళి జరగాలని ఎన్నిసార్లు అనుకున్నా ఎందుకు జరగలేదో నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కార్తీక్ మరదలు జోష్న కాదు కాబట్టే జోష్నకు కార్తీక్కి ఎన్నిసార్లు పెళ్ళి చేయాలని ముహూర్తాలు పెట్టినా ఎంగేజ్మెంట్లు చేయాలని ప్రయత్నించినా కానీ పెళ్ళి కాలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే మీకు నమ్మశక్యంగా అనిపించినా అనిపించకపోయినా
ఇది నిజం అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త అనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. నేనేం తప్పు చేశాను తాత అని చెప్పాను కానీ తప్పు చేయలేదు. సరే, ఎందుకంటే నిన్ను మార్చే సమయానికి నువ్వు పసిబిడ్డవి. కానీ దాసు నీకు చెప్పాడు కదా దీపే ఇంటి వారసురాలని. మరి అలాంటి తప్పుడు దీపను అంతం చేయాలని నువ్వెందుకు చూసావు? దీపను అంతం చేసి ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేసి నువ్వే వారసురాలుగా ఉందామని ఎందుకు చూసావు? నీకు తెలియకుండా తప్పు జరిగినా తెలిసి కూడా నువ్వు తప్పులు చేశావు కదా. పారిజాతం మార్చింది బిడ్డనే, చంపాలని చూసింది కానీ అది జరగలేదు. కానీ నువ్వే నీ చేతులతో నా సొంత మనవరాల్ని చంపేయడానికే ప్రయత్నించావు కదా అంటూ శివన్నారాయణ అనేసరికి పారిజాతం జోష్న ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. మరి ఇప్పుడు శివన్నారాయణ వీళ్ళిద్దరికీ ఎలాంటి శిక్ష విధిస్తాడు? ఇంట్లో ఉండనిస్తాడా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్